జేటీవీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. మా ఛానల్ను మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ప్రోత్సాహం మాకెంతైనా ఉత్సాహాన్ని ఇస్తుంది. సేకరించిన సమాచారాన్ని మార్పు లేకుండా చూపించడం మా ప్రత్యేకత. ధన్యవాదములు. వివరాల్లోకి వెళ్తే నెల్లూరు జిల్లా కావలి పట్టణం ముసునూరులోని మాజీ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ముఖ్యంగా ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి కారణం గత వారం రోజులుగా మన రాష్ట్రంలో ఏ విధంగా శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారిని అదేవిధంగా పవిత్రమైన ఆ లడ్డుని కూడా రాజకీయాల్లో ఉపయోగించే విధంగా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మిత్ర పార్టీలు ఏ విధంగా చేస్తున్నాయో అరాచకాలు, ఏ విధంగా అబద్ధాలు చెబుతున్నారో మనం చూస్తాం. ఇంతటి దారుణమైన పరిస్థితి గతంలో ఎప్పుడు కూడా రాజకీయాలంటే డైరెక్ట్గా ఫైట్ చేసేవారు. కానీ లాస్ట్కి చంద్రబాబు నాయుడు గారు ఎంత దిగజారుతనంగా గతంలో అయితే అధికారం కోసం, సీఎం కుర్చీ కోసం సొంత మామనే వెన్నుపోటు పొడిచిన వ్యక్తి ఈరోజు ఆ ప్రసన్న వెంకటేశ్వర స్వామి గారి లడ్డు ప్రసాదాన్ని కూడా తన స్వార్థ రాజకీయాల కోసం వాడుకునేదానికి జగన్మోహన్ రెడ్డి గారి మీద, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద బోధ జరిగే కార్యక్రమాన్ని ఏ విధంగా చేస్తున్నాడో ప్రజలంతా కూడా గమనిస్తూ ఉన్నారు. ఇంతటి దారుణమైన పరిస్థితి ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో జరుగుతూ ఉంది. కాబట్టి అందుకే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్రంలో ఒక పిలుపునివ్వటం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా అంటే ఈరోజు కావలి నియోజకవర్గంలో కూడా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు చేస్తున్న ద్రోహం ఈరోజు వెంకటేశ్వర స్వామి గారికి అదేవిధంగా ఆ గడ్డును ఉపయోగించుకొని చేస్తున్న అబద్ధ ప్రచారాలని తిప్పికొట్టగా ఆయనకి తగిన శిక్ష ఆ భగవంతుడు వెంకటేశ్వర స్వామి గారే వెయ్యాలా అని మనమంతా కూడా గుడిలో 28వ తారీఖు పూజగా చేయాలని చెప్పి నిర్ణయించడం, అదేవిధంగా ఆయన కాలి నడకన 27వ తారీఖు రాత్రికి కొండ మీదకి చేరుకొని 28 ఆ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి గారిని దర్శనం చేసుకోబోతున్నారు. కాబట్టి దీనికి సంబంధించి ముఖ్యంగా మన నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా తెలియజేసేది 28 ఉదయాన్నే 7 గంటలకు మన కావలి కరుగమ్మ గుడిలో మన నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా పూజ నిర్వహిస్తారు. 7 గంటల నుంచి 8 గంటలకి అది అయిపోద్ది. తర్వాత 9 నుంచి వాళ్ళ వార్డుగా ఉన్న ప్రతి ఒక్క దేవాలయంలో కూడా ఆ వార్డుగా ఉన్న మన సభ్యులు, మన వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి ప్రతి ఒక్క వార్డులో, అదేవిధంగా ప్రతి ఒక్క మండలంలో ఉన్న ప్రతి ఒక్క పంచాయతీలో కూడా గుడిలో కూడా ఈ పూజలు చేసి ఆ భగవంతుని చంద్రబాబు నాయుడు గారికి తగిన శిక్ష వేయాలని చెప్పి కోరాలని, అదేవిధంగా మీరంతా కూడా ప్రెస్ మీట్ పెట్టి మీడియా సోదరుల దగ్గర తెలియజేసేదానికి ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ కూడా ఎందుకు చేస్తున్నాడంటే, ఈ 100 రోజుల్లో ఆయన చేసిన ఘనకార్యాలు ప్రజలకు తెలియజేయాలని ఒక
ప్రోగ్రాము పెట్టడం జరిగింది. అంతేకాకుండా మనం చూస్తాను ఆయన ప్రభుత్వం రెండోసారి అబద్ధాలు చెప్పి గతంలో 2014 అనేక హామీలు ఇచ్చి ప్రజలని ఏ విధంగా మోసం చేసిందో అది ప్రజలంతా గమనించి మరి వైఎస్ఆర్సీపీని గెలిపించారు. కానీ మరి 2024లో కూడా ఆయన అబద్ధాలు మరి నమ్మటం, గెలిపించిన 3 నెలలకే అయ్యో మేము తప్పు చేశామే, జగన్మోహన్ రెడ్డి గారిని మోసం చేశామే అని ఈరోజు ప్రచారపడతా ఉన్నారు ప్రజలంతా కూడా. ఎందుకంటే ఆయన ఇచ్చిన వాగ్దానాలు సూపర్ 6 వాటిని నేను అమలు చేయను, ప్రభుత్వం నడపడం కష్టంగా ఉంది, అది చూస్తే భయమేస్తుంది అని ఈరోజు చెబుతూ ఉంటే ప్రజలు ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారిని మోసం చేశారో వాళ్ళంతా కూడా ఈరోజు బయటికి చెప్పుకోలేక బాధపడుతూ మనోవేదన అనుభవిస్తూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని మోసం చేశాము, దానికి తగిన శిక్ష మాకు ఈరోజు మేము అనుభవిస్తున్నామని బయట కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు మేము ఒకటే అడుగుతున్నాం, ఈరోజు ఈ 100 రోజుల్లో మీరు చెప్పిన సూపర్ 6 పథకాలు ఎందుకు అమలు చేయటం లేదు? దానివల్ల ఈరోజు విద్యార్థులు కావచ్చు, పేద అక్క చెల్లెమ్మలు కావచ్చు, వాళ్ళంతా కూడా ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో మీరు చూడాలి. వాటిని డైరెక్ట్గా మీరే స్వయంగా ముఖ్యమంత్రి అయిన తర్వాత మేము చేయమని చెప్పటం, అదేవిధంగా నాదెండ మనోహర్ గారు గ్యాస్ సిలిండర్ ఇచ్చేదానికి అవ్వదని చెప్పటం, ఇవన్నీ కూడా చూస్తుంటే ఎంత అబద్ధాలు మీరు చెప్పారో ఈరోజు ప్రజలకి ఇబ్బంది, ప్రజలు అర్థం చేసుకుంటాను. అదేవిధంగా వాన వేస్తే అమరావతి మునిగిపోద్ది, అక్కడ రాజధానికి అనువుగా ఉండదు అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం, దాన్ని విశాఖపట్నం లాంటి మహానగరానికి షిఫ్ట్ చేస్తే బాగుంటుందని ఆయన తలంచడం, అది వినకుండా చంద్రబాబు నాయుడు గారు అమరావతినే మగా నేను రాజధాని చేస్తానని చెప్పడం, ఈరోజు ఫ్లడ్స్ వచ్చి ఏ విధంగా విజయవాడ అనేది మునిగిపోయిందో, ఆఖరికి తన సొంత ఇంటిని సైతం కాపాడుకోలేని పరిస్థితి. అటువంటి కష్టత టైంలో ప్రజల్ని ఆదుకునేదానికి అక్కడ ఈ ప్రభుత్వం ఫెయిల్ అవ్వటం, అదే కాకుండా ఆనాడు విశాఖపట్నం స్టీల్ ప్లాంటు బీజేపీ ప్రభుత్వం అమ్మాలంటే దాని మీద ధర్నాలు చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తామని చెప్పి మాట్లాడిన వ్యక్తులు ఈరోజు ఆ విశాఖపట్నం పోర్టు కూడా అమ్మేదానికి అమ్మకానికి పెట్టడం, వీటన్నింటినీ కూడా కప్పిపుచ్చేదానికి, డైవర్షన్ చేసేదానికి ఏదో ఒకటి ఆలోచించాలా అని ఒక దుర్బుద్ధితోటి అటు చంద్రబాబు నాయుడు గారు, ఆయన మిత్రపక్షాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక పెద్ద అభాండాన్ని వేసేదానికి, ఆఖరికి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి గారి ప్రసాదమైన లడ్డుని ఈరోజు ఏ విధంగా ఉపయోగించుకుంటున్నారో స్వార్థ రాజకీయాల కోసం ఒకసారి ప్రజలంతా కూడా ఆలోచించాలి అని ఈరోజు మేము తెలియజేస్తాం. ఇది ప్రజలంతా కూడా గమనిస్తున్నారు. ఎంతోమంది భక్తుల యొక్క మనోభావాన్ని దెబ్బతీశారు. స్వామివారి లడ్డుతో కావచ్చు, స్వామివారితో కావచ్చు ఆడుకున్న వారు ఎప్పటికీ కూడా బాగుపడవు. ఎందుకంటే కరుణాకర్ రెడ్డి గారు కూడా గుడి బయట హారతి పట్టుకొని ప్రమాణం చేశారు. మేము అడుగుతున్నాం, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, దానికి అనుబంధంగా ఉన్న మిత్రపక్షాలు కావచ్చు,
వచ్చి గుడి ముందు ప్రమాణం చేస్తారా అని అడుగుతాను. ఎప్పుడు కూడా భక్తుల యొక్క మనోభావాన్ని దెబ్బతీయకూడదు. ఏమైనా లోపాలు ఉంటే వాటిని సరిచేయాలా, అంతేగాని వాటిని స్వార్థ రాజకీయాల కోసం ఈరోజు చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఈ విధంగా చేయటం నిజంగా చాలా బాధాకరమైన విషయం అని కూడా తెలియజేస్తున్నాం. తప్పకుండా భగవంతుడు ఎవరైతే ఇటువంటి స్వార్థ రాజకీయాల కోసం ప్రసన్న వెంకటేశ్వర స్వామి పేరుని పవిత్రమైన గడ్డును వాడుకున్నారో వారికి తగిన శిక్ష తప్పకుండా పడద్ది, వారు అనుభవిస్తారు అని కూడా మేము చెప్పేదానికి ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేశాం. అదేవిధంగా